హలో అండి. ఈ క్లాస్లో మన టాపిక్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ పైథాన్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, దానివల్ల ఏంటి యూజ్ అనేసి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టు ఈజీ టు కోడ్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే మనం ప్రోగ్రాము ఒక 1000 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోడ్ రాసాము. ఎంత కోడ్ రాసినా కూడా పైథాన్ వాళ్ళకి మనం ఒక సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటి అంటే అది మనం ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా కూడా ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనేసి ఇచ్చాడు. ఈజీ టు రీడ్ అంటే ఏంటి అంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఈజీగా అయితే చదవగలుగుతామో పైథాన్ కూడా అంతే ఈజీగా చదవచ్చు, అందుకే ఈజీ టు రీడ్ అనేసి అన్నాము. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇందులో మీకు క్లాసెస్, లైబ్రరీస్, టపుల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి టోటల్గా ఒక 2 క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రజెంట్గా అయితే గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే GUI ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ దీన్ని కూడా పైథాన్ సపోర్ట్ చేస్తుంది. అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం క్యాలిక్యులేటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్యాలిక్యులేటర్ మీద నెంబర్స్ కనిపిస్తాయి కదా, మనకి 1 to 9 వరకు నెంబర్స్ కనిపిస్తేనే కదా మనం అది వర్క్ చేయగలం, లేదంటే చేయలేం కదా. సో అలాంటి వాటికి కూడా పైథాన్ యూజ్ అవుద్ది. ఈజీ టు డీబగ్ అంటే ఏంటి అంటే నా దగ్గర ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, దాన్ని ఏం చేయాలి, మొత్తం ఒకేసారి వెరిఫై చేయాలి. ఒకేసారి వెరిఫై చేయాలి అంటే చేయగలమా? లేదు. పార్ట్స్గా డివైడ్ చేసి వెరిఫై చేస్తే బాగుంటుంది కదా. సో అలా పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి ఎక్కడెక్కడ డీబగ్స్ అంటే ఎర్రర్స్ అనమాట, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అన్నది పైథాన్ చాలా ఈజీగా చూపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే పైథాన్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటర్ ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్. పోర్టబుల్ మీన్స్ అంటే ఏంటి అంటే మనం దీన్ని ఎక్కడైనా రన్ చేయొచ్చు. అంటే మనకి జనరల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాకోస్, లైనెక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, యూఎక్స్. ఇందులో ఎక్కడ మనము రన్ చేసినా కూడా మనకి ఎక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో అయినా ఓపెన్ చేయొచ్చు. విండోస్లో రాసేసి మ్యాకోస్, లైనెక్స్తో ఓపెన్ చేయొచ్చు. ఓకేనా. ఇంకొకటి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే మ్యాక్సిమం 35,000 ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. డైనమికల్లీ టైపు లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ మీకు ఎవరికైనా కోడింగ్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళు ఉంటే అందులో ఇంటీజర్స్ తీసుకున్నట్లయితే ఇంటూ A = 10, B = 5 అనేసి ఇవ్వాలి. పైథాన్లో అలా ఇవ్వాల్సిన పని ఉండదు, డైరెక్ట్ A = 10 అని ఈ వాల్యూ ఇచ్చినట్లయితే ఇది డైరెక్ట్ ఇంటీజర్ అనేసి ఐడెంటిఫై చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటామంటే డైనమికల్లీ టైపు లాంగ్వేజ్ అంటాము. ఓకేనా. పైథాన్ ఫీచర్స్ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ పైథాన్ ఫ్లేవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.